ఎవరికైనా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అదే ఇండైరెక్ట్గా ఇచ్చాం. ఇమ్మీడియట్గా రే అంటంగానే ఆడు జరికిన గరికిన వేసుకుని ఆపరా 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 అనేసి మొదలెడతాడు. దాంట్లో ప్రతిదీ ఒక కామెడీ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, ఒక బాలయ్య ఉంటాడు, ఒక హిందీ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. లాస్ట్లోకి వచ్చాక హరహర మహాదేవన్ ఆయన అఖండాలో ఉన్నది. అది కొడితే మొత్తం అది మీరు చూడాలి, అది చూడాల్సింది అంతా. చూడు మామూలుగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తాడు లేడీ స్టైల్, దాన్ని మేము తీసుకున్నదండి. దాంట్లో కొంచెం కామెడీ రెగ్యులర్గా వెళ్ళకుండా కొన్ని ఎలిమెంట్స్ చాలా చేసాం, అవన్నీ ట్రిమ్ చేసి కొన్ని సుజాత మై మరజాత తుమార జుట్టు ఫిరిజాత మై వచ్చా బట్టల సత్యం వచ్చా అదే ఇప్పుడు ఆ ట్రెండ్లో చెప్తే గొల్లుమంట అవుతారు ఆడియన్స్. అదేంటే మళ్ళీ నా నోట్లో బాలయ్య బాబు ఎందుకు మరి బాగా పలుకుద్ది ఆ వాయిస్. నేను నరకటం మొదలు పెడితే ఏ పార్టీ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. అది అలాగా దాన్ని తీసుకొచ్చాం. ఒక సెంటిమెంటు, ఎమోషనల్, లవ్లో డిస్ట్రాక్షన్ ఏమి లేదు, ఒక ఫీల్ తోటి వెళ్ళిపోతుంటుంది సినిమా. ఓకే, సో కాసేపు కొత్త రంగుల ప్రపంచాన్ని కొంచెం మీ గురించి మాట్లాడుకుందాం. అంటే బేసికల్గా మీరు ఆ ఒకటి అడక్కు మూవీ దగ్గర నుంచి కెరియర్కి కొంచెం ప్లస్ అయిందనే మీకు చెప్పాలి. కాకపోతే ఒక ఇన్సిడెంట్, మీరు వైజాగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మీకు రూమ్ లేక రావుగోపాలరావు గారితో కలిసి స్పెండ్ చేసిన టైం, ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి షేర్. ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్. నేను ఫస్ట్ వెళ్ళాడు ఏవిఎంకి వెళ్ళంగానే ఆయన సత్యనారాయణ గారు ఆయన ఉన్నారు, ఇద్దరు చూశారు నన్ను. వీడు కరెక్ట్గా ఉన్నాడు అనుకుంటా అన్నాడు. అది ఏం కరెక్ట్గా ఉన్నాడు నాకేం తెలియదు. అది వీడు కరెక్ట్గా ఉన్నాడు అని చెప్పారు. సరే నాకు అవకాశం ఇచ్చారు. సరే మేనల్లుడు వేషం. అయ్యా హైదరాబాద్లో అదే వైజాగ్లో ఎవరైనా ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు? నేను యూనివర్సిటీ స్టూడెంట్ సార్, ఇంకా డిగ్రీ అయిపోయేది కానీ నా చేతికి రాలేదు, నా రూమ్ అలాగే ఉంది ఇంకా హాస్టల్లో. ఎప్పుడు అలా చెప్పకండి, వైజాగ్లో నాకు ఎవరు లేరని చెప్తేనే వీళ్ళు రూమ్ వేస్తారు. ఓకే, ఇండస్ట్రీ పల్స్ అది. సరే అప్పట్లాగే మనకేం ఫ్లైట్ టికెట్లు ఏసీ బోగీలు అవి లేవు కదా. S7 S8 పాడేసారు, టికెట్ ఇచ్చి గబగబా బ్యాగ్ వేసుకుని పరిగెడితే దిగేశారు అందరూ. వైజాగ్ తెల్లారుజాము 6ంటికి అప్పుడు దిగింది. అందరూ ఎవరి దారినాడు వెళ్ళిపోతున్నాడు. నేను బ్యాగ్ పెట్టుకుని పక్కన నిలబడి అలా చూస్తున్నాను. వైజాగ్ మనకు తెలిసిందే కదా, మన రూమ్కి వెళ్తే మనం బండి వేసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనే ధీమాలో ఉన్నా. ఈలోపు అయ్యో నమస్కారం అండి, ఇక్కడ నిలబడ్డారేంటి అన్నాడు రావుగోపాలరావు గారు. ఓకే, ఏం తెలియట్లేదండి ఎక్కడికి వెళ్ళాలని. సరే రండి నాతో పాటు తీసుకెళ్ళి ఆయన రూమ్లో, ఆయన సూట్ రూము, ఈ ముందు రూమ్లో మీరు ఉండండి అన్నాడు. నా క్యారెక్టరు మా అంటే 3 సీన్లు 30 రోజులు ఉన్నా నేను. 3 సీన్లకి 30 రోజులు ఆయనతో పాటు. ఫస్ట్ 3 రోజులు బయట సూట్ రూమ్ బయట, తర్వాత 4వ రోజు నుంచి ఆయన బెడ్రూమ్లో. ఓకే, షిఫ్ట్ నేను కింద పరుపు వేసుకుని ఎక్స్ట్రా బెడ్, ఆయన పైన పడుకునేవాడు. ఆయనకి ఇలా కలపటం ఇవ్వటం, ఆయన తాగి ఆ డైలాగులు అన్నీ చెప్పేవాడు. స్నేహశీలి పుస్తకాలు బ్రహ్మాండ చదువుతాడు ఆయన. స్నేహశీలి డైలాగ్స్ అప్పటికప్పుడు మాట్లాడటం. అదే ఒక పెద్ద యూనివర్సిటీ అండి రావుగోపాలరావు గారు. అంటే ఒక నటన తెలిసిన ఒక పండితుడు పామరుడు అనడం కూడా తక్కువే, ఒక పెద్ద డిక్షనరీ ఆయన. ఆయనతో స్పెండ్ చేసిన రోజుల్లో ఆయన చెప్పిన మాటలు ఏమైనా గుర్తున్నాయి అని అంటే? ఆయన ఒకటే అన్నాడండి, స్లో స్టడీ విన్స్ ద రేస్. ఆడికి ఎవడికో వచ్చేసిందని మనం అసూయపడకూడదు, మనకు రాలేదని దిగులు పడకూడదు. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ క్యారెక్టర్ ఇతనే చేయాలన్న రోజు వస్తుంది. దానికి నిదర్శనం నేనే. చాలా సినిమాలు చేశాను. ఒక దాంట్లో జగజ్జట్టి లాంటి సినిమాలో దాసనారాయణ గారు అసోసియేట్ డైరెక్టర్, ఈయన ఒక రౌడీ క్యారెక్టర్. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, అద్భుతమైన వాయిస్. ఆయన చూసే నేను కూడా గట్టిగా మాట్లాడటం నేర్చుకున్నాను. వాయిస్ ఆయన బేస్ ఉండాలి ఎప్పుడు వాయిస్లో. ఆయనకి దాసనారాయణ గారు డబ్బింగ్ చెప్పారంట, నీ వాయిస్ పనికిరాదన్నారు. జగపతి బాబు గారికి అంతే, నీ వాయిస్ పనికిరాదని ఎవడెవడో చెప్పాడు. గాయం నుంచి రామ్ గోపాల్ వర్మ గారు ఆయనతో చెప్పించారు. జగపతి గారు వాయిస్ మరి ఇప్పుడు ఎంత ఫెమిలియర్, చాలా. అప్పుడెప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని కూడా చెప్పారు. అలాగండి వాయిస్. ముందు వాయిస్ మన డబ్బింగ్ మనం చెప్పుకోవాలి.
తర్వాత రావు గోపాలరావు గారు అంటే టైం వచ్చాక ముత్యాల ముగ్గు ఆయన క్యారెక్టర్ వచ్చాక ఫస్ట్ టైము తెలుగులో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక విలన్ డైలాగులు ఎల్పి రికార్డులు చేసి లక్షల్లో అమ్మింది రావుగోపాలరావు గారికి. తర్వాత దానవీర సూర గారు, ఎన్టీ రామారావు గారు. సూపర్ అసలు. ఇది చాలామందికి తెలియదు అండి. దాంట్లో బాపు రమణ, ముల్లపూడి రమణ గారు ఇద్దరు రైటర్సు, ఇద్దరు ఫ్రెండ్స్, సచ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 50-55 ఇయర్స్ వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు చనిపోయే వరకు. ఆయన రాసిన డైలాగులు నేను ఒక శవంతోటి డైలాగు చెప్పాడంటే, ఇప్పుడు రాక్ క్యాజిల్ అనే హోటల్ మీరు చూసే ఉంటారు. ఆ హోటల్లో ఒక డిక్కీలో శవం ఉంటుంది. రావుగోపాలరావు నడుస్తూ వచ్చి అన్నట్టు నారాయణ వచ్చాడా తీసుకొచ్చారా అంటాడు. తీసుకొచ్చాం సార్ అంటాడు. బతికుండగా ఎగస్ పార్టీ కూడా డబ్బులు ఇచ్చారా మిగిలిపోతామంటే ఇనుకోలేదు. కారు వెనక సీట్లో దర్జాగా వెళ్ళేవాడు అని డిక్కీ తీస్తాడు, శవం ఉంటుంది. ఇప్పుడు దర్జా తగ్గిపోలే అంటాడు. అది ఎంత వెటకారం ఉంటుంది చూడండి దాంట్లో. అన్నట్టు ఈయన ఏం చేయమంటారు, విలనిజంలో కూడా వెటకారం. ఈయన ఏం చేయమంటారు సార్ అంటే, నువ్వెక్కడ దొరికావయ్యా, బాగా పొద్దుపోయాక ఈయన తీసుకెళ్ళాలి బావగారి పక్కలో తొంగబెట్టు, పోలీసులకు ఫోన్ కొట్టు, వాళ్ళు చూసుకుంటారు, మనం సరదాగా వెళ్ళి పరామర్శించొద్దాం అంటాడు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏ గొడవలు ఉన్నాయంటే ఆ గొడవలే మనకి ప్లస్ అంటాడు. అలాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. ఎప్పుడైనా నేను చేసేస్తుంది. ఆ పైన ఏదో ఆకాశం మంటరైనట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలో లేడు అంటాడు. అద్భుతం సార్ అండి. మనిషి అన్నాక పోసంత కళాపోసన ఉండాలి, లేకపోతే మనిషికి గుడ్డికి తేడా ఏటి ఉండదు అనేది. ఆయన రాస్తే ఆయనకే చెప్పాను నేను, ఆయన రూమ్లో ఉండి, ఏమండి మీ పేరేమిటన్నారు అన్నాడు. పృథ్వీరాజు. మామూలుడు కాదురా నువ్వు. ఆయన మా కైకాల గారు, స్వర్గీయ కైకాల గారు ఎక్కడ ఉన్నారు, అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా ప్రభాకర్ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ నేను ఇన్స్టిట్యూట్లో చదవలేదండి, చదువుకున్న యూనివర్సిటీలో. వీళ్ళ గైడెన్స్, వీళ్ళతోటి ఎలా ఉండాలి, వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళు మనం ఎంత వీళ్ళ ముందు. ప్రతిరోజు నేను పాత సినిమాలే చూస్తుంటాను. ఇప్పటికీ కూడా టైమింగ్ అండి. ఏంటంటే కిరాయి రౌడీలో ఒక సినిమా ఉంది అంటే టైమింగ్ చెప్తున్నాను, ఆర్టిస్ట్ టైం. రాధిక గారిని చిరంజీవి గారికి కిడ్నాప్ చేస్తారు కాలేజీలో. ప్రతిరోజు రాత్రి 8ంటికి ఆమె ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే ఈయన మందు తాగుతాడు. వాళ్ళిద్దరు డాక్టర్ అండ్ ఫాదర్ అండ్ డాక్టర్. 8 దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇంకా అమ్మాయి ఫోన్ చేయలేదు ఏంటి అంటాడు పక్కన అసిస్టెంట్. వస్తుంది లేండి అయ్యా మీరు ఎందుకు కంగారు పడతారంటాడు. అనేటప్పటికి వీడు ఈలోపు ఈ నెట్టిదిరి తాగేటట్లేడని ఆడేమో తీసుకుని పోసేసుకుని తాగపోతున్న టైంలో ఆ కరెక్ట్గా 8 ఫోన్ రింగ్ అవుద్ది. హలో అంటే నేను సేఫ్ రానా అంటుంది. అంటే పెట్టేసి ఆడ అయ్యా నన్ను వచ్చుకోమంటారా అని అంటాడు. భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా పుట్టిస్తాడు. అనేటప్పటికి ఆడు సోడా తీసి ఇలా కొడతాడు. అలాగే ఇదిగో నేను ఎందుకు పుట్టించాడు పొయ్యి దీంట్లో అంటాడు. అలాగా టైమింగ్ అండి. అరే బురేగా డైలాగులు చెప్పేస్తే అది కాదండి, అది టైమింగ్లో చెప్పాలి. అది అవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. సో రావుగోపాలరావు గారి తర్వాత రావు రమేష్ గారితో కూడా వర్క్ చేశారు. అప్పుడు ఆ ఒకటి అడగప్పుడు నాకు తెలియదు. ఆయన బేసిక్గా ఫోటోగ్రాఫరు, తర్వాత సీరియల్స్ చేశాడు. ఆయన టైము ఆయన డిక్షన్ బాగుంటుంది. నాకు మంచి ఫ్రెండు. కొత్త బంగారు లోకం ఇంకా అన్నీ చాలా సినిమాలు వచ్చినాయి కదండి ఇంక వరుసగా. అలాగే ఆయన మంచి సంపాదన పరుడు అయిపోయాడు. రావు రమేష్ గారు, రావు గోపాలరావు గారు, అదొక జోను ఇదొక జోను, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.